హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి తపాలా శాఖలోంచి అయితే పర్మనెంట్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి పోస్టల్ ఆఫీస్ నుంచి కొత్తగా అయితే గ్రూప్ సి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మీరైతే 10th పాస్ అయిన వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు 10th పాస్ అయినా లేకపోతే 10th ఫెయిల్ అయినా కూడా అయితే అప్లై చేయొచ్చు. మనకి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి 8th క్లాస్ పాస్ అయితే సరిపోతుందన్నమాట. సో, మీరు 8థ్ క్లాస్ పాస్ అయినా, 10థ్ పాస్ అయినా, ఐటీఐ కంప్లీట్ చేసినా, డిప్లొమా చేసినా, లేకపోతే ఎటువంటి క్వాలిఫికేషన్‌లో మీరు పాస్ అయినా సరే, మీరు ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మనకి లేటెస్ట్‌గా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మనకి ఫస్ట్ ఆగస్ట్ నాడైతే ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మనకి సాలరీ కూడా దాదాపు 35,000 కంటే ఎక్కువైతే ఇవ్వడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకున్న తర్వాత. తర్వాత మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు. ఎటువంటి ఇంటర్వ్యూ కూడా అయితే మీకు కండక్ట్ చేయరు. డైరెక్టర్‌గా అయితే రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, మీరు పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్ చేద్దామనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతాయి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఇది అఫీషియల్‌గా పోస్టల్ ఆఫీస్ నుంచి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మనకి గ్రూప్ సి పోస్టులకైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ వాటికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే మీకు ఏజ్ లిమిట్ అనేది 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకైతే రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్స్. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకిక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మీరు ఎయిత్ స్టాండర్డ్ పాస్ అయినా సరే మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, మీరు 8థ్ క్లాస్ పాస్ అయినా, 10థ్ క్లాస్ పాస్ అయినా, ఐటీఐ చేసినా, లేకపోతే డిప్లొమా చేసినా, లేకపోతే డిగ్రీ చేసినా, ఎటువంటి క్వాలిఫికేషన్ చేసినా మీరైతే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మనకి డ్రైవింగ్ లైసెన్స్‌కైతే ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎంవీ మెకానిక్ జాబ్‌కి అప్లై చేస్తారో, సో, ఈ ఎంవీ మెకానిక్ ట్రేడ్ జాబ్‌కి అప్లై చేసే వాళ్ళైతే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలని చెప్పి మనకి అడగడం జరిగింది. సో, వీటితో పాటు ఇంకా వేరే జాబ్స్ కూడా అయితే ఉండడం జరిగింది. సో, వాటేంటి? అవి ఎలా ఉన్నాయో మనమైతే ఇప్పుడు చూద్దాం. మనకి మెథడ్ ఆఫ్ సెలక్షన్స్ వచ్చేసరికి మీరైతే ఈ జాబ్స్‌కైతే అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ చేసి డైరెక్ట్‌గా ట్రేడ్ టెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఈ ట్రేడ్ టెస్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అయితే ఈ నోటిఫికేషన్‌లో ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరూ అయితే కరెక్ట్‌గా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయకూడదు. మనము అప్లికేషన్ ఫార్మ్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి నోటిఫికేషన్‌లోనే అప్లికేషన్ ఫార్మ్ అనేది ఇవ్వడం జరిగింది. సో, మీరైతే ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని జిరాక్స్ తీసుకోవాలనమాట. జిరాక్స్ తీసుకొని ఇక్కడ మీకు ఫోటో పేస్ట్ చేసి ఇక్కడ మీరైతే సిగ్నేచర్ చేయాలి ఫోటో మీద. సో, ఇక్కడ మీరు నేమ్ ఆఫ్ ది ట్రేడ్ అప్లైడ్ అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు? మీ నేమ్ అండ్ ఆల్సో మీరు ఏ కేటగరీకి కింద వస్తారు? అండ్ ఆల్సో మీరు పేమెంట్ డీటెయిల్స్ అండ్ ఆల్సో వెదర్ ఎగ్జామ్టెడ్ ఆర్ ఎస్సీ, ఎస్టీ వుమెన్ అని చెప్పి అడగడం జరిగింది. సో, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ వుమెన్ కాకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అయితే రూ. 100 అయితే పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసిన తర్వాత లాస్ట్‌లో అయితే మీకిక్కడ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ అప్లికేషన్‌తో పాటు ఇక్కడ మనకి ఏమేం డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలో అవి కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, మనకి ఏజ్ ప్రూఫ్ అంటే బర్త్ సర్టిఫికేట్ గాని, లేకపోతే 10థ్ సర్టిఫికేట్ గాని, లేకపోతే స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ గాని అయితే మీరు జిరాక్స్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కి సంబంధించింది, లేకపోతే టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే ఐటీఐ ఫీల్డ్‌లో వాటికి పోస్టులకు సంబంధించిన కేటగిరీలో ఎవరైతే ఐటీఐ చేశారో వాళ్ళైతే అది కూడా పెట్టాల్సి ఉంటుంది. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ లైసెన్స్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పేసి మనకి ఎవరైతే ఎంవీ మెకానిక్ పోస్ట్‌కి అప్లై చేస్తారో వాళ్ళైతే డ్రైవింగ్ లైసెన్స్ కూడా అయితే జిరాక్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. తర్వాత 1 ఇయర్ ట్రేడ్ ఎక్స్‌పీరియన్స్ మీరు అప్లై చేసే ట్రేడ్‌కి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ అయితే మీరు సర్టిఫికేట్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, తర్వాత అప్లికేషన్ ఫీస్ ఆఫ్ రూ. 100 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ వుమెన్ కాకుండా ఎవరైతే ఉంటారో, సో, అప్లికేషన్‌కి సంబంధించిన రిసిప్ట్ కూడా అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో, వీటన్ని జిరాక్స్‌లయితే మీరు తీసుకొని వాటి మీద మీరు సిగ్నేచర్ అయితే చేసి, ఈ జిరాక్స్‌లన్నీ అయితే ఈ ఫిల్డ్ అప్లికేషన్ ఫార్మ్‌తో అటాచ్ చేసి మీరైతే అప్లికేషన్ ఎన్వలప్ కవర్‌లో అయితే పంపించాల్సి ఉంటుంది. సో, పోస్ట్ ఆఫీస్‌లో ఎన్వలప్ కవర్ తీసుకొని దాని మీద మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు అని చెప్పేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్కిల్డ్ ఆర్టిసన్ ఇన్ ట్రేడ్ అని చెప్పేసి ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో ఇక్కడ రాసి తర్వాత
ఫ్రమ్ అడ్రస్ అండ్ టు అడ్రస్ ఎవరికైతే రాస్తున్నారో ఇక్కడ మనకి టు అడ్రస్ వచ్చేసరికి ద సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ 37 గ్రీమ్స్ రోడ్ చెన్నై అని చెప్పేసి మనకి పిన్ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ అడ్రస్‌కి అయితే మీరు స్పీడ్ పోస్ట్ కానీ, రిజిస్టర్ పోస్ట్ కానీ చేయాల్సి ఉంటుంది. సో మీరైతే దాని మీద అయితే ప్రతి సర్టిఫికేట్ కాపీస్ మీద మీరైతే సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఈ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ కూడా వచ్చేసరికి 30 ఆగస్ట్ 2024 కంటే ముందలే అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఈ పోస్ట్ అయితే మీరు రిజిస్టర్ పోస్ట్ కానీ, స్పీడ్ పోస్ట్ కానీ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఇన్‌స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనేది ₹400 అయితే పే చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ట్రేడ్ టెస్ట్‌కి అయితే సెపరేట్‌గా పే చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి ఈ క్వాలిఫికేషన్‌కి సంబంధించిన వేకెన్సీస్ చూసుకున్నట్లయితే స్కిల్డ్ ఆర్టిసన్స్‌కి సంబంధించి నాన్ గెజిటెడ్ గ్రూప్ సి పోస్టులకైతే మనకి వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. సో ఎంవీ మెకానిక్, ఎంవీ ఎలక్ట్రీషియన్, టైర్ మ్యాన్, బ్లాక్ స్మిత్, కార్పెంటర్ ఈ వీటి విభాగాల్లో అయితే మనకి జాబ్స్ అనేవి వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. సో మనకి ఇక్కడ పే స్కేల్ చూసుకున్నట్లయితే 19,000 నుంచి 63,000 దాకా అయితే సాలరీ అనేది ఉండడం జరుగుతుంది. ప్లస్ అడ్మిసిబుల్ అలవెన్సెస్ అంటే అదర్ అలవెన్సెస్ కూడా అయితే ఉండడం జరుగుతాయి. సో లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి 30 ఆగస్ట్ లోపలైతే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. మనకి 1 ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు జాబ్‌లో సెలెక్ట్ అయినట్లయితే. సో మనకి ఇవి పర్మనెంట్ జాబ్స్ అన్నమాట. సో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ నుంచి ఈ జాబ్స్ అనేవి రావడం జరిగింది. మనకి ఇక్కడ చెన్నైలో అయితే మీకు జాబ్ పోస్టింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్లయితే. తర్వాత మీకి ఆల్ ఓవర్ ఇండియాలో అయితే మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. తర్వాత కావాలన్నట్లయితే. సో ఎవరికైతే ఇక్కడ మెన్షన్ చేసిన రిక్వైర్డ్ ఫీల్డ్స్‌లో ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉన్నా, లేకపోతే ఐటీఎస్ సర్టిఫికేట్ రిలేటెడ్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ ఎవరికన్నా ఎక్స్‌పీరియన్స్ ఉండి, కానీ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ లేకపోతే మీరు పనిచేసిన ఆహ్, కంపెనీ గాని, ఇండస్ట్రీ గాని వెళ్లి అక్కడ సర్టిఫికేట్ తీసుకొని మీరు వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్‌ని గెజిటెడ్ ఆఫీసర్‌తో సిగ్నేచర్ చేసి, ఆ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్‌నయితే మీరు పోస్ట్ చేయొచ్చు. సో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ అయితే అప్లై చేయండి. సో, మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలి, ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఆ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. ఈ వీడియోనైతే ప్రతి ఒక్కరికి వాట్సాప్ గ్రూప్‌లో అయితే షేర్ చేయండి. అందరికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, మనకి ఇవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి పర్మనెంట్ గ్రూప్ సి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేయండి. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. సో, ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.